తెలంగాణ మేడ్చల్ జిల్లా సూరారంలోని మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేపింది. 50 మంది విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి. తెలంగాణ మేడ్చల్ జిల్లా సూరారంలోని మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేపింది. 50 మంది విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. కేసులో అప్పుడు గతంలో మల్నాడు నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో సూర్య పేరుతో గతంలో ఢిల్లీ నుంచి నిక్ అనేటువంటి నైజీరియన్ ద్వారా ఇతనికి డ్రగ్ పార్సల్ వచ్చేవి. అయితే డ్రగ్ పార్సల్ కేసులో దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేసినటువంటి క్రమంలో ఒక నైజీరియన్ నెంబర్ రెగ్యులర్ గా నైజీరియా నుంచి ఆపరేట్ అవుతాయి. దాని ద్వారా సూర్యకి డ్రగ్స్ వస్తున్నట్టుగా, అది కూడా మారుతి ఎంటర్ప్రైజెస్ కి సంబంధించినటువంటి ఈ రాజేష్ ఎంటర్ప్రైజెస్ కి సంబంధించినటువంటి ఒక ఎంటర్ప్రైజెస్ కి ఈ డ్రగ్ పార్సల్ అక్కడి నుంచి హైదరాబాద్ కు వస్తున్నట్లుగా గుర్తించారు. అయితే హైదరాబాద్ కు వచ్చినటువంటి డ్రగ్ పార్సల్ వ్యవహారంలో సూర్యతో పాటుగా మరి ఇంకెవరైనా ఇలాంటి డ్రగ్ పార్సల్ ఎవరికైనా అందజేశారనే యాంగిల్లో ఈగల్ టీం దర్యాప్తు చేసినటువంటి క్రమంలో మరొక 2 పార్సల్ దినేష్ అనేటువంటి పేరుతోటి రెండు పార్సల్ డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. సో ఆ డ్రగ్ పార్సల్ కూడా దినేష్ అనేటువంటి వ్యక్తి మహేంద్ర యూనివర్సిటీలో ఆయన చదువుతున్నట్లుగా గుర్తించడం జరిగింది. అయితే ఫర్దర్ దర్యాప్తులో భాగంగా అతను దినేష్ కి గత 2 సార్లు యూనివర్సిటీ లోపలికే వెళ్లి యూనివర్సిటీ దగ్గర వెళ్లి అతనికి అందజేసినట్టుగా, దినేష్ కి ఈ 2 పార్సల్ అందజేసినట్టుగా డెలివరీ బాయ్స్ చెప్పడం జరిగింది. అయితే దర్యాప్తులో భాగంగా ఈ దినేష్ ఈ డ్రగ్ పార్సల్ రిసీవ్ చేసుకుంటుంటే భాస్కర్ అనేటువంటి మరొక స్టూడెంట్ వాళ్ళకి డిపాజిట్ మిషన్ ద్వారా నైజీరియానికి డబ్బులు వేస్తున్నట్లుగా గుర్తించారు. సో వీళ్ళిద్దరూ కూడా భాస్కర్ అండ్ దినేష్ కూడా యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ కి ఈ డ్రగ్స్ ను కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఒక గ్రూప్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ అందజేస్తున్నట్టుగా గుర్తించారు. సో వీళ్ళ లిస్ట్ లో సుమారు 50 మంది ఉన్నట్టుగా చూపించారు. వీళ్ళ ఫోన్ డేటా అంటూ వాళ్ళ లావాదేవీలు, బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి వివరాలు ఆధారంగా మొత్తం సుమారు 50 మందికి వీళ్ళు డ్రగ్ సరఫరా చేసినట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళంతా కూడా డ్రగ్ టెస్ట్ లో వీళ్ళకి పాజిటివ్ వచ్చింది. తర్వాత మిగతా స్టూడెంట్స్ కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. వాళ్ళని కూడా వాళ్ళకి డ్రగ్ టెస్ట్ నిర్వహించి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇంత టెక్ మహేంద్ర యూనివర్సిటీలో ఇంత భారీ స్థాయిలో 50 మంది విద్యార్థులు డ్రగ్స్ సేవించడం తీవ్ర కలకలం సృష్టించింది. సో ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వారిలో ఒక మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థితో పాటు మరొక 3 ఉన్నారు. వారి నుంచి 1.15 కిలోల గంజా, 47 గ్రాముల ఓజీ వీడిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగార్జున.